హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట 2024. ఈరోజు రెసిపీ వచ్చేలేకి పచ్చిపప్పు క్యాప్సికమ్ టమోటా తోటి కర్రీ. చపాతీ లేకైనా రోటీకైనా రైస్ లేకైనా దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేసే విధానం ఒకసారి చూడండి. టమోటాలు అనేది బాగా మగ్గాలి. బాగా మగ్గితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా మగ్గినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా అనేసి వేసుకోండి చిన్న పీసులుగా. కొంచెంసేపు మగ్గాలి. మళ్ళీ ప్లేట్ పెట్టుకుని మగ్గిందండి. పెట్టుకున్న పచ్చెనగపప్పు బాగా ఇలా వేసుకోండి. శనగపప్పు వేసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేయండి. కొంచెం శనగపప్పు అనేది ఉడకాలి కదా, ఉప్పు కారం అన్ని పట్టాలి, ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే బాగా ఉంటుంది. ఉడుకుతుంది దాని శనగపప్పు అనేది పడుతుంది. కొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఉడికాక కారం వేసుకోవాలి, లేదంటే ముందే వేస్తే అడుగంటుంది. ఇలా కొంచెం ఉడికినాక మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్ పోయినాక కారం వేసుకోండి. ఇలా కొంచెం అనేది పచ్చివాసన పోయింది. పోయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అనేది వేయాలి. వేసుకొని అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసేయండి. ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేయండి. ఉడకండి కొంచెం. ఇలా బాగా ఉడికినాక క్యాప్సికమ్ కూడా ఒక స్పూన్ కొబ్బరి పొడి, ధనియాల పౌడర్ కొంచెం, చిటికెడు గరం మసాలా బాగా ఇలా మొత్తం దగ్గరికి అయినాక గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ బంద్ చేసుకొని వేడి అన్నం కానీ చపాతీలకు కానీ రోటీలకి దేంట్లైనా కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. దేంట్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎట్లా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా.